హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇన్ని రోజులైతే నేను వీడియో అయితే పెట్టలేకపోయాను. ఆరోగ్యం అయితే అసలు బాగోలేదు. ఇప్పుడు పర్వాలేదండి, ఆరోగ్యం బాగానే ఉంది. ఇక్కడైతే నేను వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతున్నాను. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగటం వల్ల చాలా మంచిదండి. గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందండి. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది బాగా. అది తాగటం వల్ల పిల్లలైతే లంచ్ బాక్సులు అవన్నీ కూడా కట్టేసానని వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పని అంతా కూడా అయిపోయిందండి. మధ్యాహ్నం ఖాళీ సమయంలో అయితే నేనైతే ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి. ధనియాల పొడి అలాగనే జీలకర్ర పొడి కూడా అయిపోయాయి. ధనియాల్లో ఉన్న చిన్న చిన్న పుల్లలు అలాగనే చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ కూడా తీసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి అయితే వేయించుకోవాలండి. అవి మాడిపోతే చేదుగా ఉంటుంది, పొడి కూడా బాగోదు. ఈ లోపైతే మా వారు కూడా వచ్చేసారండి. తనకైతే భోజనం పెట్టేశాను. ధనియాలు కూడా వేయించేసాను. ఇక్కడైతే జీలకర్ర వేయించుతున్నానండి. జీలకర్ర కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వేయించుకుంటే పొడి కూడా చాలా కమ్మగా మంచి వాసన అయితే వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేతితో నలిపితే నలిగిపోయేటట్టుగా అయితే మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే. ఇవి కూడా రెండు కూడా పూర్తిగా అయితే చల్లారిపోవాలండి. ఈరోజు నేను చెక్కలు అలాగనే సున్నుండలు అయితే చేస్తున్నాను. నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాన్నకి తీసుకెళ్దామని చెప్పేసి సాయిపప్పు అయితే నానపెట్టేసానండి. ఇక్కడైతే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఆ డబ్బా వచ్చేసి 1/2 కేజీ అండి. ఒక డబ్బా వేసేసి ఒక 2 గుప్పిళ్ళేమో సుమారుగా అయితే ఉంటుంది. పిండి అయితే ఆ విధంగా అయితే వేసుకున్నాను. ఇక్కడ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఈ విధంగా నలిపేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. పంటి కింద పడినప్పుడు తినటానికి కూడా బాగుంటుంది. సాయిపప్పు కూడా నానపెట్టేసాను ముందుగానే. ఒక 50 గ్రాములు అయితే ఉంటాయండి సాయిపప్పు అయితే. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగనే నువ్వులు కూడా వేసానండి. ఆ తర్వాత కరివేపాకు కూడా చిన్న చిన్న ఆకులుగానే ఉన్నాయి. అలాగనే నేను కట్ చేసి కూడా వేసాను. కరివేపాకు కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. చెక్కల పిండిలో పచ్చిమిర్చి, అల్లం కూడా 2 కలిపి మిక్సీ అయితే పట్టేసుకొని పిండిలో కూడా కలిపేసుకోవచ్చండి. నేనైతే కారం అయితే వేస్తున్నాను. ఇక్కడ తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ అయితే కారం అయితే వేసానండి. ఆ తర్వాత ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత కాలుతుందని చెప్పేసి నేను ఒక స్పూన్తో అయితే కలిపేస్తున్నాను. ఆ తర్వాత ఇది కలిపే లోపు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసానండి. వేడి నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం కలిపేసుకుంటే చెక్కలు కూడా బాగా పొంగుతాయండి. నేనైతే వేడి నీళ్ళు అయితే కాచాను. ఆ తర్వాత కొంచెం కొంచెం వేసేసి కలుపుకుంటూ ఉన్నాను. స్పూన్ పెట్టి కలిపేసుకోండి. వేడిగా ఉంటుంది కదా వాటర్, అలాగనే పిండి కూడా పట్టుకుంటాం కదా చేతితో, కాలుతాయి చేతులు. అందుకని చెప్పేసి నేను స్పూన్తో అయితే కలిపేస్తున్నానండి. ఇక్కడ తగిన వాటర్ అయితే వేసేసుకొని పిండి బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ పిండి జోరు అవ్వకూడదు. జోరు అయితే చెక్కలు అనేది మనకైతే రావండి. చక్రాల పిండి కలుపుకున్నట్టు కాదు. చెక్కల పిండి ఏంటంటే అటు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా అయితే కలిపేసుకోవాలండి. పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకుంటే పిండి కూడా బాగా అయితే నానిపోతుంది. ఇదిగోని ఈ విధంగా కొంచెం కొంచెం అయితే చెయ్యి అక్కడ చూపించిన విధంగా అయితే అరిచేతి అయితే కలిపేస్తున్నానండి. బాగా కలిపి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత గులాబీ మొక్కలు అయితే వచ్చాడండి. నేను బిస్కెట్ కలర్ గులాబీ అలాగనే ఆరెంజ్ కలర్ గులాబీ అయితే తీసుకున్నాను. అలాగనే మనీ ప్లాంట్ అయితే కూడా తీసుకున్నానండి. మధ్య చెట్లు కూడా కొంచెం తీసుకొని మేడపైన అయితే వేస్తుంటే బాగా అయితే పెరుగుతుందండి. ఈ చలికి బాగా కూడా పువ్వులు కూడా బాగా కాస్తాయి. చామంతి, మందారం ఇంకా పూల మొక్కలు అంటేనే బాగా ఈ చలికాలంలో ఎక్కువగా అయితే వస్తాయండి. అంతకుముందు నేను గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను కదా, అవి అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఒకరోజు అయితే చూపిస్తాను ఈ గులాబీ మొక్కలు ఏమేమి కలర్ అయితే తీసుకున్నానండి. పిల్లలు కూడా వచ్చారండి. పిల్లలు వస్తే నాకు కొంచెం సహాయం చేస్తారు. తగినంత ఆయిల్ అయితే పోసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కుతూ ఉంది. పిండి కలిపేసి తడి క్లాత్ అయితే కప్పేసానండి. ఆ పిండి మీద అయితే ఎండిపోకుండా అయితే ఉంటుంది కదా, తడి క్లాత్ పెట్టేసుకుంటే. ఇదిగోండి, నేనైతే పిల్లలకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండల్లాగైతే చుట్టేసి చెక్కలు అయితే ఒత్తేసేయాలని చెప్పేసి పిల్లలకైతే చూపిస్తున్నానండి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను. ఉండలైతే చెక్కలు కూడా
అటు మరీ పెద్దవి కాదు, అటు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే చెక్కలు అయితే చేస్తున్నానండి. ఇక్కడ మా బాబుకి అయితే ఒత్తి అయితే చూపిస్తున్నాను. చెక్కలు అయితే బాగా చేస్తారండి పిల్లలైతే. చెప్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే పిల్లలు బాగా చక్కగా చేస్తారండి. మన పెద్దవాళ్ళకంటే పిల్లలే బాగా చేస్తారు పనులు. ఇంట్రెస్ట్గా చేస్తారండి, వాళ్ళైతే ఆసక్తితో చేస్తారు పిల్లలైతే. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. నేనైతే 4 చెక్కలు ఒత్తేసి మా బాబుకి అయితే చూపించాను. మా పాప అయితే ఉండలు అయితే చుట్టుతుంది, చెక్కల ఉండలు అయితే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్ అయితే వేసానండి. చెక్కలు కూడా చాలా టేస్ట్గా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతవరకు మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేగిపోయాయండి చెక్కలు కూడా. వేడి ఆయిల్ అలాగనే వేడి నీళ్ళు కూడా పోసుకున్నాం కదా, చెక్కలు క్రిస్పీగా బాగుంటాయండి. ఇంకా పండగల సీజన్ వస్తుంది కదా, జనవరి, క్రిస్మస్. రెండోసారి కూడా వేసానండి. ఎన్నో కాలేదు, కొంచెం అయినాయండి. పిల్లల వరకు కొంచెం చేశాను, అలాగనే నాన్నకు కూడా తీసుకెళ్ళటానికి అయితే. ఇక్కడైతే మొత్తం కూడా చెక్కలు చేయటం కూడా అయిపోయిందండి. ఈ లోపు అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఇవన్నీ చెక్కలు బాగా వేగినాయి కదా, కలర్ఫుల్గా అయితే ఉండే కదండి. చెక్కలు చేయటం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తుండగానే పిల్లలకు కూడా ఇచ్చేసానండి. నేను కూడా తిన్నాను. చాలా కమ్మగా అయితే ఉన్నాయండి. ఇంకా పిండి వంటలు చేసిన తర్వాత మనకి ఇంకా పనులు అయితే ఉంటాయి కదా, అవి పడిన గిన్నెలు అవన్నీ కూడా తోమేసానండి. అలాగని ఇక్కడైతే క్లీన్ చేసేసాను. గిన్నెలు తోమేసి క్లీన్ చేసిన తర్వాత సున్నుండలు అయితే చేస్తున్నానండి. పొట్టు మినపప్పుతో చేస్తున్నాను. నేను ఎప్పుడు మినపగుళ్ళుతో చేస్తానండి. పొట్టు మినపప్పులో ఉన్న చిన్న చిన్న మట్టి బట్టలు ఉంటాయి, అవన్నీ కూడా తీసివేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఇవి అయితే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుని వేయించుకుంటే చేదుగా ఉంటాయి సున్నుండలు అయితే. ఇంకా ఇక్కడైతే వేగిపోయాయండి. వేగిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ కింద అయితే పెట్టేసి ఆరబెట్టేసానండి. చల్లారిన తర్వాత నేను మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. మెత్తగైనా పట్టేసుకోవచ్చు, కొంచెం బరక్కైనా పట్టేసుకోవచ్చు అండి, ఎవరు వాళ్ళ ఇష్టము. నేనైతే ఇక్కడ కొంచెం బరక్కానే పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 3 యాలకులు అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకుంటే ఆ యాలకుల వాసన, పొట్టు మినపప్పు వేగిన మంచి సువాసన అయితే వస్తుందండి. బాగుంటాయి ఈ విధంగా కూడా. ఇక్కడ స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేసేసి మరలా అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది ఏమో స్వీట్ తక్కువగా అయితే తింటారు. మేమైతే అంత స్వీట్ ఎక్కువ అయితే తినం, కొంచెం తక్కువగానే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే బెల్లము అవన్నీ వేసిన తర్వాత మరలా ఒక చేతితో ఒకసారి కలుపుకొని ముందుగానే నేను నెయ్యి అయితే వేడి చేసి పక్కన పెట్టేసానండి. వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకొని ఉండల్లాగైతే చుట్టేసుకోవచ్చండి. ఒకేసారి మొత్తం అయితే వేసుకోకూడదు. నెయ్యి అయితే సరిపెట్టేటట్టుగా అయితే వేసేసుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా అయితే చుట్టేసుకుంటే కమ్మగైన సువాసనైన సున్నుండలు అయితే రెడీ అయిపోతుందండి. బయట కొనిన వాటికంటే మనం సొంత చేతులతో చేసుకొని తింటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అదిగాక టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సున్నుండలు అయితే. పొట్టు మినపప్పుతో చేయొచ్చు, అలాగనే మినపగుళ్ళుతో కూడా చేయొచ్చు. ఇలాగా నాకు నచ్చిన సైజులు అయితే సున్నుండలు అయితే చేసేసానండి. లాస్ట్ ఫైనల్గా ఒక ఉండ అయితే చేసేసాను. చాలా బాగున్నాయండి, కమ్మగా అయితే ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. లంచ్ బాక్సుల్లోకి పెడతానికి కూడా బాగుంటాయండి ఇలాంటి స్నాక్స్గా తినడానికి. చెక్కలు అవి కూడా అయితే చేసేసాను కదా. అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నానండి ఇవి చేసుకొని. ముందు నేను ధనియాలు, జీలకర్ర అవన్నీ విడివిడిగా అయితే వేయించాను కదా, అవి అయితే చల్లారిన తర్వాత ధనియాల పొడి అవన్నీ కూడా పట్టేసుకున్నానండి. అలాగనే జీలకర్ర పొడి కూడా పట్టుకున్నాను. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాల్లో అయితే ఎత్తి పెట్టుకుంటే పురుగు కూడా పట్టదు. తడి తగలకుండా అయితే ఉంచేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఇంకా మరలా పులావ్ అయితే చేస్తున్నాను. మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు, చికెన్ ఫ్రై అయితే చేశానండి. పలావ్ అయితే చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేడెక్కిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత చెక్క, మొగ్గ, లవంగాలు అవి వేగిన తర్వాత
ఉల్లిపాయలు కూడా వేగినాయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు మీడియం సైజు 2 అయితే వేసేసుకొని అవి కూడా మెత్తబడిన తర్వాత అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయిన తర్వాత పుదీనాకు, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా మొత్తం పూర్తిగా వేగాలండి. ఆ మసాలా వేగితేనే పలావ్ అనేది చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అండి. నేనైతే ఒక 1/2 కేజీ దాకా అయితే రైస్ అయితే తీసేసుకొని ఒక అరగంట పాటు ముందుగానే నానపెట్టుకున్నానండి. ఎప్పుడు పులావ్ చేసినా, బిర్యానీ చేసినా రైస్ నానపెట్టుకుంటేనే బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అలాగనే పొడి పొడిగా కూడా ఉంటుందండి నానపెట్టుకుంటే. ఇక్కడ వేసిన నీళ్ళు కూడా అయితే బాగా మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న రైస్ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసానండి. ఇదిగోండి రైస్ బాగా పొడి పొడిగా అయితే వచ్చింది. చాలా బాగా అయితే వచ్చిందండి. చూడండి మీరే, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే బాగా సరిపోతుంది. పులావ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ చికెన్ ఫ్రై కూడా చేశాను. అలా పక్కన ప్లేట్లో నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా అయితే ఉందండి. పిల్లలు మేము అందరం కలిసి చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ పిల్లలకైతే పెట్టేస్తున్నానండి. నేను పెట్టుకున్నాను రైస్ అయితే. అదే పులావ్ అండి. చాలా ఇష్టంగా అయితే తిన్నామండి మేమైతే చేసుకొని. ఇలాగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఉదయం పూట ఎలా కూర్చొని తినలేము, అలాగనే మధ్యాహ్నం పూట ఎలాగో కూర్చొని తినలేము కదా. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంట్లో భర్త ఏమో పనికి వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం ఎలా కూర్చొని తినలేం కదా. ఇలాగా సాయంత్రం చేసేసుకొని వంటలు మనకి ఇష్టమైన ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇలాగా మనకు నచ్చిన వంట అయితే చేసుకొని తింటే నచ్చినవి చేసుకొని తినటం తప్పేమైతే లేదండి. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.